ప్రతిపక్ష బీఆర్ఎస్కు సీఎం రేవంత్ రెడ్డి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారా? గతంలో కేసీఆర్ ప్రయోగించిన ఫార్ములానే ప్రస్తుతం బీఆర్ఎస్పై రేవంత్ ప్రయోగించారా అంటే తెలంగాణ రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ నేతలు సంతోషంగా ఉన్నారు. అయితే హైకోర్టు తీర్పు వచ్చిన కొద్ది గంటల్లోనే పీఏసీ చైర్మన్ ఎంపిక విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. తద్వారా బీఆర్ఎస్ నేతలకు హైకోర్టు తీర్పు సంతోషం గంటల సేపు కూడా మేలకుండా ఆవిరైపోయిందట. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా మాట మారుస్తున్నారు. ఇప్పుడు తాము టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నామని ఫ్లెడ్ ఫిరాయిస్తున్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడిపోయింది అంటున్నారు విశ్లేషకులు. శేరిలింగపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున విజయం సాధించిన అరికెపూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం పీఎస్సీ చైర్మన్గా నియమించింది. ఈ నియామకం సరికొత్త చర్చకు దారితీసింది. ఇటీవల అరికెపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు అందరూ భావించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, కాంగ్రెస్లో చేరలేదని క్లారిటీ ఇచ్చారు. హరీష్ రావుకు పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా, వేరే వాళ్లకు ఇస్తే ఒప్పుకోరా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 సభ్యులను పీఎస్సీకి ఎన్నుకోవాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లను సూచించారు. అయితే కాంగ్రెస్ పార్టీ 3 సభ్యులను ఎన్నుకుంది. వారిలో వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్తో పాటు అరికెపూడి గాంధీకి ఛాన్స్ ఇచ్చింది. గాంధీని పీఎస్సీ చైర్మన్గా ఎంపిక చేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆయనకు పీఎస్సీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ గగ్గోలు పెడుతున్నారు. నిజానికి పీఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీ నేతలకే ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. టెక్నికల్గా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. రూల్స్ ప్రకారమే గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ చెబుతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఇది బిగ్ షాక్ అని చెప్పొచ్చు. పీఎస్సీ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేరును ఇచ్చినప్పటికీ అరికెపూడి గాంధీ నామినేషన్ వేయడంతో కాంగ్రెస్ ఆయనకే పదవిని కట్టబెట్టింది. పీఎస్సీ చైర్మన్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కేసీఆర్ అనుసరించిన విధానాన్ని అమలు చేసినట్లు కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండోసారి విజయం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రతిపక్షానికే పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చే ఆనవాయితీకి ఫుల్ స్టాప్ పెట్టారు. పీఎస్సీ చైర్మన్ పదవి కాంగ్రెస్లోనే కొనసాగుతున్న ఎమ్మెల్యేలకు ఇవ్వాలని అప్పట్లో కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. కానీ కేసీఆర్ కాంగ్రెస్ విజ్ఞప్తులు పట్టించుకోలేదు. మిత్రపక్షమైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయిందని, అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పీఎస్సీ చైర్మన్ విషయంలో అవకాశం కల్పించలేదని అప్పట్లో బీఆర్ఎస్ నేతలు చెప్పారు. అయితే ఇప్పుడు అదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పీఎస్సీ చైర్మన్ ఎంపికకు కావలసిన 13 మంది బలం తమకుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు అరికెపూడి గాంధీ మాట్లాడుతూ తాను బీఆర్ఎస్లో పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు ఆదేశాలతో అనర్హత వేటు ఎదుర్కొనే అవకాశముందన్న సూచనలతోనే అరికెపూడి గాంధీ తెలివిగా ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారైంది. మరోవైపు ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా కూడా అరికెపూడి గాంధీ బాటే పడుతున్నారు. తాము టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నామనే పల్లవి అందుకున్నారు. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే జంపు జిలానీలంతా ఇలా మాట మార్చారనే టాక్ వినిపిస్తోంది. అటు బీఆర్ఎస్లో ఉన్నామని చెబుతూనే ఇటు అధికార పార్టీ కోసం పనిచేస్తూ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశం లేక, అటు రేవంత్ స్ట్రాటజీని అర్థం చేసుకోలేక
ఏం చేయాలో పాలుపోక గులాబీ బాస్ దిక్కులు చూస్తున్నారట.